పలనాడు జిల్లా దైవజనుల సదస్సు 24వ తారీఖున నర్సరావుపేట జమీందార్ ఫంక్షన్ హాల్లో జరగబో కమిటీకి ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, నర్సరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథి, అలాగే ముఖ్య ప్రసంగికురాలు ప్రముఖ సువార్థికురాలు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు హాజరవుతున్నారు. కావున ఈ సదస్సుకు పలనాడు డిస్ట్రిక్ట్ పాస్టర్ల ఫెలోషిప్ అయినటువంటి ప్రెసిడెంట్ బిషప్ జి జయప్రకాష్ గారు పలనాడు జిల్లా దైవజనులందరినీ పిలవడం జరిగింది. ఈ పలనాడు జిల్లా దైవజనుల సదస్సును పలనాడు జిల్లా పాస్టర్లందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ పలనాడు డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ జి జయప్రకాష్ గారు మరియు కార్యవర్గ కమిటీ ఆ ప్రకాష్ గారి మాటల్లోనే మనం ఇందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. 24వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు హెడ్ క్వార్టర్ పల్నాడు జిల్లా నర్సరావుపేట కోట సెంటర్ జమీందార్ ఫంక్షన్ హాల్ యందు జరగబోయే దైవ సేవకుల సదస్సు నిమిత్తమై గట్టు గ్యాదరింగ్ గా కూడుకొని ప్రకటన తెలియపరుస్తున్నాను. బిషప్ జి జయప్రకాష్ గారు పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా నేను ప్రకటిస్తున్నాను. రేపు ఉదయం 9 గంటలకి మన హెడ్ క్వార్టర్ నర్సరావుపేట జమీందార్ ఫంక్షన్ హాల్ ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. దైవ సేవకులు పల్నాడు జిల్లాలో ఆయా గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనండి. మన సమస్యల గురించి మనం రేపు వివరించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క దైవ సేవకుల సదస్సుకి గెస్ట్గా ప్రసంగికులు, ముఖ్యమైనటువంటి ప్రసంగికులు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అనిల్ యాదవ్ గారు ఎంపీ, వీరందరూ హాజరవుతూ ఉన్నారు. మనందరి దీవెన ఆశీర్వాదం మరి వారు కావాలని కోరుకున్నారు. మీ అందరూ తప్పకుండా రండి. మీ అందరినీ ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా మరి అందరి కార్యవర్గం కమిటీ అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఈ గురజాల నియోజకవర్గంలో రేపు మీటింగ్ నిమిత్తమై గట్టు గ్యాదరింగ్ ఏర్పాటు చేసి గురజాల నియోజకవర్గ మండలాల ఈ డిస్ట్రిక్ట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఎన్నిక చేయబడిన వీరికి తెలియపరిచి రేపు మీటింగ్ గురించి వీరితో మాట్లాడటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పలనాడు జిల్లా పాస్టర్ల దైవజనుల సదస్సును జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియచెప్తూ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.